నంబర్ 1 స్థానంపై తెలుగు ఇండస్ట్రీ మళ్ళీ కన్నేసిందా? బాలీవుడ్కు మళ్ళీ బ్యాడ్ టైం మొదలు కాబోతోందా? హిందీలో 2023 సీన్ రిపీట్ కావడం అసాధ్యమేనా? సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ లాంటి హీరోలంతా కట్టగట్టుకుని హ్యాండ్సప్ ఇస్తున్న వేళ టాలీవుడ్లో మళ్ళీ ఆశలు చిగురించాయి. టాప్ ప్లేస్ మనదే అనే నమ్మకాన్ని ఇస్తున్నాయి. ఇదే వాటి ఎక్స్క్లూజివ్ స్టోరీ. 2023 బాలీవుడ్కు బాగా కలిసొచ్చింది. అసలు సీన్లోనే లేదనుకుంటున్న సమయంలో పఠాన్ సినిమాతో వాళ్లకు ఊహించిన బ్రేక్ ఇచ్చారు షారుఖ్ ఖాన్. ఆ సినిమా 1000 కోట్లు వసూలు చేయడంతో బాలీవుడ్కు కొత్త ఊపిరొచ్చింది. ఆ తర్వాత అదే ఊపు చాలా సినిమాలు కంటిన్యూ చేశాయి. గదర్ 2, జవాన్, యానిమల్ సినిమాలతో 2023లో బాలీవుడ్ జెండా ఎగిరింది. కోవిడ్ తర్వాత బాలీవుడ్ పూర్తిగా గాడి తప్పింది. వాళ్ల సినిమాలకు 200 కోట్లు కూడా కష్టమే అనుకుంటున్న సమయంలో షారుఖ్ ఖాన్ పుణ్యమా అని ఒకే ఏడాది 2 సార్లు 1000 కోట్ల సినిమాలు చూశారు నార్త్ ఆడియన్స్. దానికి తోడు యానిమల్, గదర్ 2 లాంటి సినిమాలు 100 కోట్లు వసూలు చేశాయి. అదే సమయంలో సలార్ లాంటి 1-2 మినహాయిస్తే తెలుగు సినిమాలు ఆ రేంజ్లో పర్ఫామ్ చేయలేకపోయాయి. 2024లో బాలీవుడ్ ఇదే మ్యాజిక్ రిపీట్ చేయడం కష్టమే. జనవరి 25న ఫైటర్ సినిమాతో ఈ ఏడాదిలో అకౌంట్ ఓపెన్ చేస్తోంది బాలీవుడ్. దీనికి 1000 కోట్ల స్టామినా ఉందా అనేది అనుమానమే. మరోవైపు సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ నుంచి 2024లో సినిమాలు రావట్లేదు. మరోవైపు అజయ్ దేవ్గన్, అక్షయ్ కుమార్ వస్తున్నా వాళ్ల సినిమాలకు 1000 కోట్ల స్టామినా లేదు. తెలుగు ఇండస్ట్రీలో మాత్రం 2024లో భారీ సినిమాలు క్యూ కడుతున్నాయి. సమ్మర్లో దేవరా, ప్రభాస్, కల్కి సినిమాలు వస్తుంటే ఆ తర్వాత స్ట్రైక్ తీసుకోవడానికి రెడీగా ఉన్నాయి గేమ్ చేంజర్, పుష్ప 2 సినిమాలు. టైం కలిసొస్తే పవన్ ఓజీ కూడా ఈ ఏడాదే రానుంది. వీటిలో కనీసం సగం హిట్ అయినా తెలుగు ఇండస్ట్రీ మళ్లీ నంబర్ 1 ప్లేస్ కు రావడం ఖాయం. ప్రెజెంట్ ప్రభాస్ స్కై హైలో ఉన్నారు. కొద్ది రోజులుగా వరుస ఫెయిల్యూర్స్ తో ఇబ్బంది పడ్డ డార్లింగ్ సలార్ సక్సెస్ తర్వాత స్పీడ్ పెంచారు. అదే జోర్లో ఈ ఏడాది ఫ్యాన్స్ కు డబుల్ బోనాన్సా ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. డార్లింగ్ ప్రభాస్ ఫుల్ ఫామ్ లో ఉన్నారు. సలార్ సక్సెస్ తరువాత ప్రభాస్ సినిమాల మేకింగ్ స్పీడ్ పెరిగింది. మే 9న రిలీజ్ అంటూ ప్రకటించిన కల్కి 2898 AD టీమ్ ప్రమోషన్ స్పీడ్ పెంచింది. ఎట్టి పరిస్థితుల్లో సలార్ వైబ్ కంటిన్యూ అవుతుండగానే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఫిక్స్ అయింది యూనిట్. కల్కి రిలీజ్ తరువాత షార్ట్ గ్యాప్ లోనే రాజాసాబ్ ను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ఆలోచనలో ఉంది ప్రభాస్ టీం. న్యూ ఇయర్ సందర్భంగా ఫస్ట్ లుక్ వదిలిన యూనిట్ జెట్ స్పీడ్ తో సినిమాను సిద్ధం చేస్తోంది. ఈ ఏడాదిలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తోంది. అన్ని అనుకున్నట్టుగా జరిగితే 2024 ప్రభాస్ ఫ్యాన్స్ కు పండగే అని చెప్పాలి. భారీ బడ్జెట్ తో ఫ్యాంటసీ డ్రామా కల్కి 2898 AD తో పాటు హారర్ కామెడీగా రూపొందుతోన్న రాజాసాబ్ కూడా ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకొస్తాయి. ప్రభాస్ లాంటి టాప్ హీరో ఒకే ఏడాదిలో 2 పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ చేయటం మామూలు విషయం కాదంటున్నారు ఇండస్ట్రీ జనం. ఫైనల్లీ మేం కలిసి పనిచేస్తున్నామంటూ ఎక్సైటింగ్ గా మహేష్ చేసిన పోస్ట్ ఇండస్ట్రీలో తెగ వైరల్ అవుతోంది. మహేష్ ట్వీట్ చేసినట్లు ఈ వార్త కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది నిజంగా శుభవార్తే. జక్కన్న దర్శకత్వంలో సూపర్ స్టార్ నటించబోయే సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు జనాలు. గుంటూరు కారం సినిమా పోస్ట్ రిలీజ్ ప్రమోషన్స్ పూర్తయ్యాయి. రీజనల్ సినిమాగా రిలీజ్ అయినప్పటికీ కళ్లు చెదిరే నంబర్స్ కలెక్ట్ చేసింది గుంటూరు కారం. మహేష్ బాబు నెవర్ బిఫోర్ అవతార్లో కనిపించారు. మాస్ మేనరిజమ్స్, డైలాగ్స్ అన్నింటికీ మించి ఫ్లోర్లు దద్దరిల్లిపోయేలా ఆయన చేసిన స్టెప్పులు జనాల మెప్పు పొందాయి. ఇప్పుడు గుంటూరు కారం ఇచ్చిన ఎనర్జీతోని జక్కన్న సినిమా మీద ఫోకస్ పెట్టారు సూపర్ స్టార్. ఫారిన్ ఫిట్నెస్ నిపుణుల ఆధ్వర్యంలో ఆయన ఫిజికల్ ఫిట్నెస్ మీద ఫోకస్ పెడుతున్నారు. ప్రస్తుతం మహేష్ జర్మనీలో ఈ శిక్షణ తీసుకుంటున్నారు. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో అడ్వెంచరస్ సినిమాగా తెరకెక్కించబోతున్నారు రాజమౌళి. ఈ సినిమా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఉంటుందని ఇప్పటికే రాజమౌళి ఫాదర్ విజయేంద్ర ప్రసాద్ జనాల్ని ఊరించారు. ఇటీవల కీరవాణి పాటల పనులు కూడా మొదలుపెట్టినట్లు హింటిచ్చారు స్టార్ రైటర్. మహేష్, జక్కన్న కాంబినేషన్లో వచ్చే ఈ మూవీ చూసి ఇండియన్ మూవీ లవర్స్ పండగ చేసుకుంటారనే స్టేట్మెంట్ ఇచ్చారు విజయేంద్ర ప్రసాద్. RRRని మించిపోయేలా ఉంటుందన్నది ఆయన మాట. RRRతో ఇంటర్నేషనల్ లెవెల్లో ఎక్నాలెడ్జ్మెంట్ సంపాదించుకున్న రాజమౌళికి కూడా మహేష్ సినిమా చాలా ప్రతిష్టాత్మకం. అందుకే ఆచితూచి స్క్రిప్ట్ వర్క్, ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేశారు. త్వరలోనే యాక్షన్ ఎపిసోడ్స్తో సినిమాని స్టార్ట్ చేస్తారని సమాచారం. గుంటూరు కారం జోష్లో ఉన్న మహేష్ అభిమానులు జక్కన్న సినిమా కోసం కొంతకాలం ఓపిగ్గా వెయిట్ చేయడానికి ప్రిపేర్ అవుతున్నారు. అయోధ్యలో బాలరాముడు కొలువుదీరిన వేళ
మేము మా హనుమాన్ సినిమా సీక్వెల్ జై హనుమాన్ ని ప్రారంభిస్తున్నామని అనౌన్స్ చేశారు మేకర్స్. సీక్వెల్ ప్రస్తావన అలా వచ్చిందో లేదో ఇప్పుడు సీక్వెల్స్ కి త్రీక్వెల్స్ కి సిద్ధమైన చిత్రాల మీద కాన్సంట్రేషన్ పెరిగింది. అఖండ, దేవర, సలార్, బింబిసార, విరూపాక్ష, గూఢాచారి, గీతాంజలి లాంటి సినిమాలకు సీక్వెల్స్ జరుగుతున్నాయి. కార్తికేయ, హిట్, కేజీఎఫ్ తరహా సినిమాలకు త్రీక్వెల్స్ జరుగుతున్నాయి. పుష్ప చేసే రూలింగ్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే ఆగస్టు 15 వరకు ఓపిక పట్టాల్సిందే. శరవేగంగా షూటింగ్ చేసేస్తున్నారు కెప్టెన్ సుకుమార్. ఈ మధ్య రష్మిక ఇచ్చిన హైప్ విన్న వాళ్ళందరూ అసలు తగ్గేదేలే అన్న మాటను ప్రూవ్ చేసుకోవడానికి యూనిట్ కష్టపడుతుందని అర్థం చేసుకుంటున్నారు. ఇటు టిల్లు స్క్వేర్ ప్రమోషనల్ కంటెంట్ చూస్తే ఫస్ట్ పార్ట్ కా బాప్ అన్నట్టు రూపొందుతున్న విషయం స్పష్టమవుతుంది. మార్చ్లో రిలీజ్ కి ఫిక్స్ అయిపోండి అన్నప్పుడెప్పుడో కాన్ఫిడెంట్ గా అనౌన్స్ చేశారు పూరి జగన్నాథ్. రామ్ హీరోగా పూరి డైరెక్ట్ చేస్తున్న డబుల్ స్మార్ట్ కోసం మూవీ యూనిట్, రామ్ పోతినేని ఫ్యాన్స్ మాత్రమే కాదు మూవీ లవర్స్ కూడా బాగా వెయిట్ చేస్తున్నారు. నేషనల్ అవార్డు తెచ్చుకున్న శతమానం భవతికి కూడా సీక్వెల్ అనౌన్స్ చేశారు మేకర్స్. డిఫరెంట్ కంటెంట్ తో ప్రూవ్ చేసుకునే అడవిశేష్, గూఢాచారి 2 కోసం కూడా జనాలు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇటు అనుష్క శెట్టి భాగమతి 2 మీద కూడా ఫీమేల్ ఫెటర్నిటీ ఫోకస్ గట్టిగానే ఉంది. ఎన్నికలు దగ్గర పడుతుంటే ఓటర్లు, క్యాండిడేట్ల గురించి ఎంత ఇంట్రెస్టింగ్ గా మాట్లాడుకుంటారో థియేటర్లలోకి దూసుకొచ్చే పొలిటికల్ సినిమాల గురించి కూడా అంతే ఇంట్రెస్టింగ్ గా చర్చించుకుంటారు జనాలు. ఆ లెక్కన నార్త్ నుంచి ఒక సినిమా, సౌత్ నుంచి 2 సినిమాలు చర్చల్లో సౌండ్ చేస్తున్నాయి. నాకు భయపడ్డం రాదయ్యా, నేనేంటో నా రాజకీయమేంటో మీకింకా అర్థం కాకపోవచ్చు, కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నేను వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకుని అంటూ యాత్ర 2 టీజర్లో వినిపించే డైలాగులు ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి. ఫిబ్రవరి 8న విడుదల కాబోతోంది యాత్ర 2. మమ్ముట్టి, జీవా నటించిన యాత్ర 2 మీద మంచి బజ్ క్రియేట్ అయింది మూవీ అండ్ పొలిటికల్ లవర్స్ లో. యాత్ర 2 కోసం ఎంత ఇంట్రెస్ట్ గా ఎదురుచూస్తున్నారో అంతే ఆతృతగా వ్యూహం కోసం కూడా జనాలు వెయిటింగ్. ఈ సినిమాలో రామ్ గోపాల్ వర్మ ఏం చెప్పారు, ఎవరి తీరును ఎలా చూపించారు అన్న ఆసక్తి కనిపిస్తోంది జనాల్లో. యాత్ర 2 వ్యూహం ఏపీ ఎన్నికలకు ముందే విడుదలవుతాయన్న సూచనలున్నాయి. మరి నార్త్ సినిమా మాటేంటి అంటారా? లేటెస్ట్ గా ఎమర్జెన్సీ మూవీ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు కంగనా రనౌత్. ఈ ఏడాది జూన్ 14న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు తెలిపారు. ఈ చిత్రానికి తన సర్వాన్ని పెట్టానని గతంలోనే చెప్పారు ఫైర్ బ్రాండ్. గత కొంతకాలంగా సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్నారు కంగనా. సౌత్ లో ఆమె చేసిన సినిమాలు సరిగా ఆడలేదు. నార్త్ లోనూ ఆమెకు గత కొంతకాలంగా కలిసి రావట్లేదు. అందుకే ఎమర్జెన్సీ సినిమాని ప్రెస్టీజియస్ గా తీసుకుని ప్రమోట్ చేస్తున్నారు కంగనా. మూవీ రిలీజ్ అయ్యాక వేర్ ఇస్ ద పార్టీ అని అడగచ్చు, కానీ సినిమా రిలీజ్ కి ముందైతే వేర్ ఇస్ ద ప్రమోషన్స్ అనే కదా అడగాలి. అలా అడగాలంటే హీరో తన టీంతో జనాల ముందుకు రావాలి కదా. మరి ఈ వారంలో రిలీజ్ అయ్యే సినిమాల్లో స్టార్ల పరిస్థితి ఏంటి? తెలుగు రాష్ట్రాల్లో వారి ప్రమోషన్ల మాట ఏంటి? గతేడాది పఠాన్ సౌత్ లో కూడా ఆ రేంజ్ లో ఆడిందంటే ప్రమోషన్స్ కీ రోల్ ప్లే చేశాయనే చెప్పాలి. మరి ఈ ఏడాది సేమ్ డేట్ ని ఫోకస్ చేసిన ఫైటర్ ప్రమోషన్ల విషయంలో వెనుకబడిందా అన్నది మూవీ లవర్స్ కొస్తున్న డౌట్. వన్ ఇండియా, వన్ సినిమా అవుతున్న ఈ తరుణంలో సౌత్ మీద ఫోకస్ చేయాల్సిన పరిస్థితి నార్త్ స్టార్లకు ఉంది. మరి హృతిక్ ఆ విషయాన్ని ఎందుకు పట్టించుకోలేదు? 25న రిలీజ్ అవుతున్న ఫైటర్ తెలుగు మార్కెట్ కలెక్షన్స్ మీద ఆయనకు హోప్స్ లేవా? లేకుంటే పోస్ట్ రిలీజ్ ప్రమోషన్స్ కొద్దామనుకుంటున్నారా? ఎప్పుడు తన సినిమాలు రిలీజ్ అవుతున్నా తెలుగు మార్కెట్ మీద ఖచ్చితంగా ఫోకస్ చేస్తారు ధనుష్. వైవిధ్యమైన కంటెంట్తో జనాల్ని మెప్పిస్తారనే పేరుంది ఈ స్టార్కి. మరి కెప్టెన్ మిల్లర్ తెలుగు ప్రమోషన్స్ గురించి ఈసారి ధనుష్ పట్టించుకోవడం లేదా? ఆల్రెడీ కోలీవుడ్లో మంచి టాక్ వచ్చింది కాబట్టి ఆ మౌత్ టాక్తో ఇక్కడ కూడా ఓపెనింగ్స్ వచ్చేస్తాయి అనుకుంటున్నారా అనేది $1 మిలియన్ ప్రశ్న. గట్టిగా దృష్టి పెడితే శివకార్తికేయన్కి కూడా తెలుగు మార్కెట్ ఎప్పుడూ ప్లస్ అవుతూనే ఉంది. పిల్లల్ని అట్రాక్ట్ చేసే కాన్సెప్ట్ కాబట్టి కరెక్ట్గా ప్రమోట్ చేసుకుంటే ప్రాజెక్ట్ మీద బజ్ ఇంకా గట్టిగా ఉండేదే. ఇది ఈరోజు ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఎక్స్క్లూజివ్ స్టోరీస్తో మరోసారి కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.